ఫ్రెండ్స్ మనం ఈరోజు ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ కాస్ ఏ కాస్ బి కాస్ సి ఈక్వల్ రూట్ 3 మైనస్ 1/8 అండ్ సైన్ ఏ సైన్ బి సైన్ సి ఈక్వల్ 3 ప్లస్ రూట్ 3/8 దెన్ ప్రూవ్ దట్ వాల్యూ ఆఫ్ సిగ్మా tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సిని ఏమనొచ్చు సిగ్మా tan ఏ. సో దాని వాల్యూ 3 ప్లస్ రూట్ 3 మైనస్ 1 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి పై కాస్ ఏ ఇచ్చాడు. పై అంటే ఇక్కడ సింబల్ పై కాస్ ఏ అంటే ప్రొడక్ట్ని రిప్రజెంట్ చేయడానికి పై వాడతాం సింబల్. సిగ్మా వచ్చేసి సమ్మేషన్కి, పై అనేది ప్రొడక్ట్కి. సో పై కాస్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే కాస్ ఏ కాస్ బి కాస్ సి. సో అలానే సిగ్మా tan ఏ అంటే మీనింగ్ tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి. సో మనకి కాస్ ఏ కాస్ బి కాస్ సి మూడింటి ప్రోడక్ట్, సైన్ ఏ సైన్ బి సైన్ సి మూడు ఇచ్చాడు. మనకి ట్రయాంగిల్ ఏబీసీలో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ యాంగిల్స్ పై. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై ఉంటే మనకి సిగ్మా tan ఏ ఈజ్ ఈక్వల్ టు పై tan ఏ. ఇది విషయం తెలుసు కదా మనకి. అంటే సిగ్మా tan ఏ అంటే tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి సమ్ ఆఫ్ ఆల్ టాన్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టాన్స్కి ఈక్వల్. అంటే tan ఏ tan బి tan సి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్. ఇది సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ వన్ అట్ ఏ టైమ్ అని చెప్పి పిలవచ్చు, S1 అని. సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 at a టైం కూడా మనం తీసుకోవచ్చు. tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాలో ఇది S1, ఇది S3. సో మనకి ఈ సమ్మేషన్ అడిగాడు. సో దీనికి ఈక్వల్ కదా. సో దీనికి ఈక్వల్ కాబట్టి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్లో సైన్ ఏ సైన్ బి సైన్ సి దీన్ని 1గా తీసుకుంటున్నాను. సో దాన్ని మల్టిప్లై చేద్దాం. సైన్ ఏ సైన్ బి సైన్ సి డివైడెడ్ బై దిస్ వన్ కాస్ ఏ కాస్ బి కాస్ సి. కాస్ ఏ కాస్ బి కాస్ సి మనకేమొస్తుంది tan ఏ tan బి tan సి వచ్చినట్టే కదా. సో tan ఏ ఇది tan ఏ, ఇది tan బి, ఇది tan సి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సో 3 ప్లస్ రూట్ 3/8 డివైడెడ్ బై రూట్ 3 మైనస్ 1/8. 8 క్యాన్సిల్. 3 ప్లస్ రూట్ 3/రూట్ 3 మైనస్ 1 డైరెక్ట్గా వచ్చింది కదా. సో ఇది మనకు తెలియాల్సిందల్లా ఏంటంటే సిగ్మా tan ఏ ఈజ్ ఈక్వల్ టు పై tan ఏ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు సమ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై. ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీ. ఇక్కడ పై అంటే రేడియన్స్, పై రేడియన్స్ 180 డిగ్రీ. ఇక్కడ పై అంటే మీనింగ్ ప్రోడక్ట్ అని అర్థం. సో ద వాల్యూ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ tan ఏ tan బి ప్లస్ tan బి tan సి ప్లస్ tan సి tan ఏ. అంటే ఇండైరెక్ట్గా మనం ఏమడుగుతున్నారంటే సిగ్మా tan ఏ tan బి. దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a టైం అంటాం. దీన్ని S2తో రిప్రజెంట్ చేస్తాం. ఈ tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాలో మనకి ఫస్ట్ S1 సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ 1 at a టైము మైనస్ S3 బై డినామినేటర్లో 1 మైనస్ S2 వస్తుంది. 1 మైనస్ tan ఏ tan బి tan బి tan సి మైనస్ tan సి tan ఏ. సో దాంట్లో సిగ్మా tan ఏ tan బి వాల్యూ అడుగుతున్నాడు. సో tan ఏ tan బి ప్లస్ tan బి tan సి ప్లస్ tan సి tan ఏ వాల్యూ ఇది ప్రూవ్ చేయాలి. సో ఇది మనం ప్రూవ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది కన్సిడర్ చేస్తాను. మనకి ఆల్రెడీ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత పై. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. కాస్ అప్లై చేస్తే ఏమవుతుంది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు కాస్ పై. కాస్ పై వాల్యూ ఎంత -1. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ కావాలి మనకి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది అంతాన్ని ఈ మొత్తాన్ని ఏ అనుకుంటాను. సపోజ్ ఈ మొత్తాన్ని సమ్ బి అనుకుంటాను, లేదా సమ్ ఇది ఆల్ఫా, ఇది సమ్ బీటా. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్పాన్షన్ లాగా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై వాల్యూ -1. మళ్ళీ ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది కదా, వీటిని ఎక్స్పాన్షన్ చేద్దాం. సో ఎక్స్పాన్షన్ చేస్తే మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్. దీని ఎక్స్పాన్షన్ ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి ఈక్వల్ టు -1. సో ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. ఈ పర్టికులర్ ఈ మొత్తం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్, ఈ మొత్తం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు. సో ఈ కాస్ ఏ కాస్ బి ఈ కాస్ సి మొత్తం మల్టిప్లై చేస్తే కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి, సైన్ ఏ సైన్ బి
కాస్ సి మైనస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి. సో సైన్ ఏ సైన్ సి కాస్ బి, ఈ సైన్ ఏ సైన్ సి కాస్ బి ఇలా రాశాను, మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి. సో ఇలా రాయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక మనకి ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ట్యాన్లో రావాలి కదా. సో ఇక్కడ నేను ట్యాన్ ఏ ట్యాన్ బి క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ ట్యాన్ ఏ ట్యాన్ సిని, ఇక్కడ ట్యాన్ బి ట్యాన్ సిని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ మొత్తం ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ని నేను కాస్ ఏ కాస్ బి కాస్ సితో డివైడ్ చేయాలి బోత్ సైడ్స్, లేదంటే కాస్ ఏ కాస్ బి కాస్ సిని కామన్ తీయాలి. సో కాస్ ఏ కాస్ బి లేదంటే డివైడ్ చేద్దాం బోత్ సైడ్స్, కాస్ ఏ కాస్ బి కాస్ సి కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ ఇక్కడ కాస్ ఏ కాస్ బి కాస్ సితో డివైడ్ చేసినట్టే ఒక రకంగా. సో ట్యాన్ ఏ ట్యాన్ బి మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి కాస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ సి కాస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే కాస్ ఏ కాస్ బి కాస్ సి మూడింటిని కామన్ తీస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్గా వీఆర్ డివైడింగ్ విత్ కాస్ ఏ కాస్ బి కాస్ సి. సో కాస్ ఏ కాస్ బి కాస్ సితో చేస్తే ఇక్కడ మైనస్ ట్యాన్ బి ట్యాన్ సి దిస్ ఈక్వల్ టు -1. సో కాస్ ఏ కాస్ బి కాస్ సిని ఇటువైపు తీసుకెళ్దాం. ఇది ఏంటిది మొత్తం ఇచ్చిన క్వశ్చనే కదా, డైరెక్ట్గా ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ సి ట్యాన్ ఏ. సో ఆ మూడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మైనస్ కామన్ తీద్దాం. సో 1 మైనస్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే ట్యాన్ ఏ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ బి ట్యాన్ సి ప్లస్ ట్యాన్ సి ట్యాన్ ఏ విచ్ ఇది నథింగ్ బట్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి దిస్ ఈక్వల్ టు -1 డివైడెడ్ బై దిస్ కాస్ ఏ కాస్ బి కాస్ సి, కాస్ ఏ కాస్ బి కాస్ సి. దీని వాల్యూ తెలుసుగా మనకి, కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇక్కడ ఇచ్చారు చూడండి డైరెక్ట్గా క్వశ్చన్లోనే, కాస్ ఏ కాస్ బి కాస్ సి ద ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు √3 - 1/8. సో √3 - 1/8 కాబట్టి -1 బై √3 - 1/8. సో √3 - 1/8తో డివైడ్ చేస్తే -8 బై √3 - 1 -8 బై √3 - 1 వచ్చింది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి, ఈ పర్టికులర్ వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఈ వాల్యూ మైనస్ అటు తీసుకెళ్తే 1 + 8 బై √3 - 1 ఈక్వల్ టు సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి. √3 - 1 + 8, సో 7 + √3 బై √3 - 1. రేషనలైజ్ చేద్దాం, √3 + 1 బై √3 + 1 7 √3. ఇది చూడండి ఇక్కడ ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక ఇర్రేషనల్ వస్తుంది. రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ 7 √3 ప్లస్ ఇంకో √3 మొత్తం ఎంత 8 √3. 7 × 1 7 ప్లస్ √3 × √3 3 7 + 3 10 బై a + b × a - b a² - b² అంటే 3 - 1 2. సో 2 టేబుల్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 4 √3 + 5 వస్తుంది ఆన్సర్. సో అదే కదా మనకి ఇక్కడ కావాల్సింది, 4 √3 + 5 ఆర్ 5 + 4 √3. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 5 + 4 √3 ప్రూవ్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఐడియా రావాల్సింది, సైన్ ఏ సైన్ బి సైన్ సి కాస్ ఏ కాస్ బి కాస్ సి ఏది డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ట్యాన్ ఏ, సమ్ ఆఫ్ ట్యాన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ట్యాన్స్, అండ్ సమ్ ఆఫ్ taken 2 at a time, tans taken 2 at a time, sigma tan a tan b is nothing but using cos of a plus b plus c equal to cos pi. దీని నుంచి వస్తుంది ఈ ఫార్ములా, డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. cos a cos b cos c కామన్ తీస్తే 1 మైనస్ సిగ్మా tan a tan b వస్తుంది. దీని నుంచి ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు.